రాబోయే అసెంబ్లీ సమావేశాల కంటే ముందే వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చి కేంద్రానికి లేఖ పంపాలని, అలాగే వడ్డెర కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శివరాత్రి ఐలమల్లు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద తెలంగాణ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో వడ్డెర హక్కుల సాధనకై ఒక్కరోజు దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా శివరాత్రి ఐలమల్లు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమను మోసం చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోసం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అభయహస్తం మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ ప్రకటించిన విధంగా వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారన్నారు. అంతేకాకుండా నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై విస్మరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చి కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ పదవిని కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున అసెంబ్లీ వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రెండే నిమిషాలు వచ్చి పచ్చగా వెళ్ళిపోదురా. ప్రభుత్వాన్ని మనం ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుందని చెప్తురా. అలాగే అన్న ప్రభుత్వం వెంటనే వడ్డెర కార్పొరేషన్ ప్రభుత్వం వెంటనే వడ్డెర కార్పొరేషన్ జై వడ్డెర జై వడ్డెర శివరాత్రి మన నాయకత్వం శివరాత్రి మన నాయకత్వం వడ్డెర ఐక్యత వడ్డెర ఐక్యత ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే కేంద్రానికి పంపాలా ప్రధాన డిమాండ్. రెండవ డిమాండ్ వారు మేనిఫెస్టోలో పొందపరిచిన ప్రకారంగా వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి వడ్డెర కార్పొరేషన్కు 1000 కోట్లు బడ్జెట్ కేటాయించాలా. అలా కేటాయించని ఎడల కంపల్సరీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి రాష్ట్రంలో వడ్డెర మొత్తం 33 జిల్లాలు కదిలి వచ్చి అసెంబ్లీ ముట్టడి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరో విషయం చెబుతున్నా మీడియా మిత్రులందరికీ, దయచేసి వడ్డెర కమ్యూనిటీ వెనుకబడిపోయింది. మా బాధల్ని గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తెలిసేలాగా మీరు చేయాలని ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర అధ్యక్షులను చైర్మన్ని ఈరోజు వడ్డెరలను ఎస్టీలో చేర్చాలని, అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని హైదరాబాద్లోని ఇందిరా పార్కు ఒకరోజు దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ దీక్ష ఒక ముఖ్య ఉద్దేశం, గత 9 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మా వడ్డెర కులాన్ని ఏ రోజు గుర్తించలేదనే ఉద్దేశంతో ఈసారి రాష్ట్రంలో ఉన్న అనేక మంది వడ్డెర్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. అదేవిధంగా గెలిపించిన మరుక్షణం మమ్మల్ని ఏ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ వడ్డెర్లు గుర్తించలేదని కాంగ్రెస్ పార్టీ ఆశ్రయిస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఆ బీఆర్ఎస్ పార్టీ లెక్కనే మమ్మల్ని మోసం చేస్తుంది. ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంగా ఉన్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశంలో వారు ఇచ్చిన మాట ప్రకారం ఎలక్షన్ సందర్భంగా గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు వడ్డెర కులాన్ని ఎస్టీలో చేరుతానని అనేక సందర్భాల్లో వారు బహిరంగ సభలో ప్రకటించారు. అదేవిధంగా అభయహస్తం మేనిఫెస్టోలో వడ్డెర కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి సరిపడా నిధులు కేటాయిస్తానని గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు సుధా వాళ్ళు మేనిఫెస్టోలో పొందడం జరిగింది. ఈ అసెంబ్లీ సమావేశంలో వడ్డెర కులాన్ని ఎస్టీలుగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలా, అదేవిధంగా వడ్డెర కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా. అలా చేయని ఎడల ఈ అసెంబ్లీ ముట్టడానికైనా ఈ వడ్డెర కమ్యూనిటీ సిద్ధంగా ఉందని ఈ మీడియా ముఖంగా అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శుల అందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. జై వడ్డెర.